తప్పు చేస్తే ఎమ్మెల్యేలను వదిలిపెట్టేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. అందరినీ సరిచేసి ముందుకు వెళ్తానని చెప్పారు. 2004లో తనను ఎవరూ ఓడించలేదని, తాను చేసిన పనులను ప్రజలకు సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోవడం వల్లనే ఓడిపోయానని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ గెలిచేలా ఉండాలన్నారు. అధికారులను కూడా గత 5 ఏళ్లు బురదగుంటలోకి తోసేశారని విమర్శించారు. కొందరు అధికారులు జగన్ మాట విని పనిచేశారని ఆరోపించారు. కొత్త ఏడాది సందర్భంగా కార్యకర్తలు, నేతలు, మీడియా ప్రతినిధులు చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా వారితో చేసిన చిట్చాట్లో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 చరిత్ర తిరగరాసిన సంవత్సరమని, గత 6 నెలలుగా అందరికీ భవిష్యత్తుపై భరోసా వచ్చిందన్నారు. ప్రజలే తనకు హైకమాండ్ అన్నారు సీఎం చంద్రబాబు. తప్పు చేస్తే ఎమ్మెల్యేలను వదిలిపెట్టేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. అందరినీ సరిచేసి ముందుకు వెళ్తానని చెప్పారు సీఎం చంద్రబాబు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర వేడుకలకి చాలా దూరంగా ఉన్నారు. అందులో భాగంగానే ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చి పార్టీ నాయకులు, కార్యకర్తలను కూడా ఆయన కలుసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. అందులో పలు కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. జగన్ తరహాలో తాను వ్యవహరించి ఉంటే కనుక అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ని జైల్లో పెట్టేవాళ్ళం అని చెప్పి ఆయన వ్యాఖ్యానించినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఎటువంటి ఆధారం లేకుండా, ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా కేసు పెట్టి తనను జైల్లో పెట్టినటువంటి రోజును కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అలా తాను ఎప్పుడు చేయలేదు కాబట్టి కక్ష సాధింపు చర్యలు కానీ, హింసా రాజకీయాలు కానీ ఇలాంటివి ఉండేటువంటి అవకాశం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ప్రజెంట్ ఆయన చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించినటువంటి వ్యవహారమే ప్రస్తుతం చర్చగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి కామెంట్స్ కొన్ని కీలకంగా మారాయి. తప్పు చేసినటువంటి వారిపైన చర్యలు తప్పకుండా ఉంటాయని కూడా ఆయన హెచ్చరించినటువంటి సిచ్యువేషన్. ఇంకోవైపు చూస్తే కనుక 2024 అంటే గడిచిన ఏడాది రాజకీయంగా హిస్టారికల్ ఇయర్ గా ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే కూటమి పార్టీలన్నీ కలవటం ఒక ఎత్తు అయితే, ఆ కలయికి ప్రజల నుంచి వచ్చినటువంటి మద్దతు 164 సీట్లు భారీ ఎత్తున అవకాశం ఇవ్వటం, ఎవరు ఊహించిన విధంగా ఫలితాలు రావటం కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. పాలనలో 6 నెలల పాలనలో ప్రజల నుంచి ఒక హోప్ అనేది కూడా వస్తుంది. ఆ హోప్ ని ప్రజలకు ఇచ్చినటువంటి భరోసా ఇచ్చినటువంటి కూటమి పార్టీలకు సంబంధించి అన్ని వ్యవస్థలను కూడా తీవ్రంగా దెబ్బతిన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా తిరిగి గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకోవైపు కేంద్ర పథకాలకు సంబంధించి 94 రకాల కేంద్ర పథకాలకు 74 పథకాలను ఇప్పటికే సరిచేసినట్టుగా ఆయన వెల్లడించారు. ఇక 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి వచ్చే 2 ఏళ్లకు కూడా వాడేసుకున్నటువంటి గత ప్రభుత్వం తీరుని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ల్యాండ్, శాండ్, మైన్, అదేవిధంగా గ్రాబింగ్ సంబంధించినటువంటి అంశాలు, ఎందుకంటే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కూడా బెదిరించి వారి ఆస్తులను లాక్కునేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ వ్యవహారాలన్నిటిపైన కూడా చంద్రబాబు ప్రస్తావించారు. ఇక ఢిల్లీకి వెళ్లి నిధులు తీసుకొచ్చేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఈ 6 నెలల్లోనే పూర్తిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనను గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా సంక్షేమం, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ వెల్ఫేర్ సంబంధించినటువంటి లైన్ లోకి వెళ్లేటువంటి క్రమంలో భాగంగానే చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్తున్నారు. ఇక కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులకు సంబంధించినటువంటి వ్యవహారం, ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన, ప్రజల నుంచి ప్రభుత్వం పట్ల వస్తున్నటువంటి స్పందన, ప్రజల్లో పాజిటివ్నెస్ పెరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి పార్టీకి సంబంధించినంత వరకు కార్యకర్తలు, అదేవిధంగా అధికారులు ఎవరు తప్పు చేసినా కానీ ప్రభుత్వానికి వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది పరిస్థితి. కాబట్టి ఈ వ్యవహారాలను కూడా అధిగమించే విధంగా ముందుకు వెళ్తున్నామని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ హరీష్.